నా పేరు మోహిని. నేను అదే అనుకున్నాను. ఇంత అందంగా ఉన్నందుకు వేరే పేరుంటానికి వీల్లేదు. మీరు నన్ను ఊరికే పొగుడుతున్నారు. నో నీ సోగ కళ్ళు, లేత వయస్సు, చిలిపి చూపు ఒక్కసారి చూస్తే మర్చిపోవటానికి వీల్లేదు. అంత అందంగా ఉన్నానా? ఎటు వెళ్ళాలి? మీ పార్టీ ఆ పైన ఉంటాడు, వెళ్ళండి. పారిపోతానని భయమా? కాదు, ఉంటావనే నమ్మకం కోసం. ఏనుకోండి, మొన్న చెన్నపట్నం వెళ్ళాను. చెన్నపట్నంలో స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో రేలంగోడు రమణారెడ్డి ఇద్దరు కలిసి వచ్చారు. రేలంగోడు రమణారెడ్డితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏమిటి రమణారెడ్డి నువ్వు మరీ చెక్కిపోతున్నావు, బహుశా ఈ కరువు అంతా నీలోనే ఉంటుంది, ఏమంటావు అంటే రమణారెడ్డి రేలంగోడితో ఏమన్నాడు తెలుసా? ఇలా అన్నాడు, ఏందబ్బా నువ్వు మరీ లావు అయిపోతున్నావే, నీవు లేదు కరువు వచ్చిందేమో, నేను వస్తా క్లబ్కి పోతున్నాను. నేను వస్తున్నాను బాబు, అదే కార్డు. రే నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ వాళ్ళిద్దరు విన్నారంటే నిన్ను మాత్రం చిత్తు చేస్తారు. అరే నోకరాజు, నువ్వు నవ్వలేదేరా చెన్నపట్నం విశేషాలు నేను చెబుతుంటాను. రే నీ జోకులు కూడా నవ్వుతే నేనెందుకురా ఇక్కడ? ఎందుకు నవ్వు? నవ్వలేను, నా పరిస్థితి అలాంటిది. నవ్వకపోతే నవ్వుల పాలు చేస్తాను. ఎట్లా? ఇట్లా కావాలంటే నా కళ్ళు తీసుకురా. కళ్ళదు లేకపోతే నా కళ్ళు కనపడబా. అరే బావాలు నా కళ్ళు తీసుకురా. నన్ను నాకు ఇచ్చే బావా, నా కళ్ళు బావా, బావా బావా నా కళ్ళు బావా, ఇదిగో కళ్ళు. గుడ్ మార్నింగ్, సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? మీ పేరేమిటండి? సింహాచలం గారు ఉన్నారా? ఏం పని మీద వచ్చారండి? సింహాచలం గారు ఉన్నారా? ఉన్నారు. వెరీ గుడ్. వారిని చూడొచ్చా? ఏం పని మీద వచ్చారండి? వారిని చూడొచ్చా? దోసంగా ఉందే అన్నయ్య. అబ్బురాజు అన్నయ్య. ఏం సుబ్రాజ్ అన్నయ్య? ఈయనెవరో నాన్నగారు కావాలంట.
ఎందుకంట ఏమోనంట ఏమో ఎందుకంట తెలియదంట తెలియకపోతే బయటకు పొమ్మంట వెళ్ళరంట వెళ్ళాలి అంట వెళ్ళరంట వెళ్ళాలి అంట వెళ్ళరంట బయటికి వెళ్ళకపోతే లోపలికి వెళ్ళమంట రండి రండి ఏం పని మీద వచ్చారు? వ్యాపారం చేయడానికి వచ్చా. బెల్లం కొంటారా? కాదు, అల్లం అమ్ముతాను. మణుగు 116 116. ఇంతవరకు ఎంత ఉంటుంది? 303 303. గ్లాడ్ టు మీట్ యు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. పాపం ఇది దొరకుంటే గూడచారి ఘోరంగా మరణించాడండి. ఈ వృత్తిలో చావటం కానీ బ్రతకటం కానీ సుఖంగా ఉంటుందని ఎవరూ అనుకోరు. 303 మీకు ఏమైనా సాక్ష్యం అందజేశాడా? అబ్బే ఏమీ అందజేయలేదే. ఆహా ఓహో ఏహే ఊహే అంటే గాని ఆయన ఎవరో చెప్పేటి. నాకు మాత్రమే తెలుసు, ఎంత మిస్టరీగా ఉంది. సుబ్బరాజు, అప్పలరాజు లోపల పంపించు. అలాగండి అన్నయ్య. ఒరే అప్పలరాజు, ఈయన ఎవరో తెలుసా? తెలియకేనన్నా, రోజుకు ఒక పేరు పూటకు ఒక వృత్తి. మిస్టర్ గోపీనాథ్, జనరల్ ట్రేడింగ్ కంపెనీ ప్రొపరైటర్. మిస్టర్ గోపాల్, హిమాలయ చీఫ్ రిప్రజెంటేటివ్. మిస్టర్ గోపీకృష్ణ, ఎంబీబీఎస్, నూతన బోరింగ్ ఎక్స్పర్ట్. చూడన్నా ఊసలాగా ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు. ఒరే ఆపరా ఆపరా నీ అష్టోత్తరం. అయ్యా, మా వాడు ఫస్ట్ క్లాస్ జోబు దొంగ. మీ పర్సు కొట్టేసి విజిటింగ్ కార్డు చదివేసి ఉంటాడు. రై తప్పు పర్సు. మీ వాడు ఫస్ట్ క్లాస్ కాదు, సెకండ్ క్లాస్ జేబు దొంగలేండి. వాట్ ఇన్సల్ట్, అవమానం. అయితే నీ పర్సు చూపించు. సేమ్ సైజ్, వాట్ ఇస్ ఇట్? గురు, పరమగురు, దాసోహం దాసోహం. ఈయనాళ్ళకి ఈడికి బుద్ధి చెప్పేవాళ్ళు దొరికారు. ఒరే అప్పలరాజు, ఈయన పెద్ద గూఢచారి, నెంబర్ 116. అంటే 116 116లో. ఎక్స్క్యూజ్ మీ సార్. రై ఈయన ఈ ఊళ్ళో అడుగు పెట్టగానే మన విరోధులు పెద్ద ఆహ్వాన సంఘం ఏర్పాటు చేశారు. వాళ్ళని చిదగొట్టి ఇక్కడ దాకా వచ్చాడు. అంటే దుమా దుమ్మ మీద దుమ్మరా. నువ్వు వెళ్ళి వాళ్ళు ఎవరో తెలుసుకురా. ఓ ఇవాళ వెళ్తాను. అయ్యా గోపి గారు, మీకేం కావాల్సిన అడగండి. మనది పెద్ద కంపెనీ, బోలెడు బలగం, అంతా మన సంతానమే ఇక్కడ పనిచేస్తున్నారు. సంతానమా? అవునండి. అయిన వాళ్ళైతే ఆపదలు ఉండవని. వీడు మొదటి భార్య రెండో కొడుకు. బయట ఉన్నాడే సుబ్బరాజు, వాడు 4వ భార్య 3వ కొడుకు. 4వ భార్య? అవునండి. దురదృష్టవశాత్తు ఆమె ఆఖరితో కూడాను. ఆ తర్వాత అయ్యదేవరి కాళేశ్వరరావు బిల్లుడు వచ్చి పడిందిగా, పెళ్లి మాత్రం చేసుకోవడానికి వీలు లేకపోయింది. మొత్తం 4 భార్యలకి వెరసి 18 మంది సంతానం, 6 ఆడవాళ్ళు, మిగతా గాడిదలంతా మగవాళ్లే. అబ్బా, పెద్ద కంపెనీయే. ఎక్కడిదండి, లిమిటెడ్గా. ఆ తర్వాత గవర్నమెంట్ వారి కుటుంబ నియంత్రణ వచ్చి పడింది. దాంతో పులి స్టాపు. ఒరే ఒరే, నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావు? కాదు పాప, వెళ్ళరారా వెళ్ళరారా, చెప్పండి వచ్చి నాయన. ఒరే 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 ఒరే, అట్టెక్కడికరా? సోఫా సత్తం నాన్న. ఆహా, ఇటువంటి సోఫా కంపెనీలు ఆఫీసుల్లో ఉంటే ఆఫీసే అంత ఫ్రా నాన్న. ఏడ్చావులే, పోతాను. ఇట్టెక్కడికరా? షార్ట్ కట్ నాన్న. ఏడ్చావు బీజుకోమని పో. రోడ్ క్లోజ్గా. రే తండ్రిని నిందిస్తే కళ్ళు పోతారా? కొడుకుని మోసం చేస్తే చెవులు బావు. రే ఎందుకురా నీకు అనుమానం? నాకేమనుమానం? అనుమానం నీకు? నాకేమనుమానం? చూడరా చూడు, చూడరా. కొత్త పీరియడ్ చూసిపోతాను. దిక్కుమలముండా, నువ్వు ఇంకా ఇక్కడే తెచ్చావా? మీటి తెలియలేదు. మరి ఏడు తెలుసు నీకు. ఇలా కొరకాలి. సరే, వాడు ఏ హోటల్లో దిగాడో కనుక్కోండి. ఎలాగైనా సరే వాడిని ఆ ఫోటోలను నాశనం చేయండి. సార్, ఆ అడ్రస్ తెలిసిన కాచిరాణి చచ్చిపోయింది సార్. తెలుసుకోలేకపోతే మీరు చేస్తారు. వెళ్ళండి. వెంటనే 303 ఇంటికి వెళ్ళి అతని చెల్లెల్ని కలుసుకుంటాను. అన్నట్టు నాకు అసిస్టెంట్ కావాలి. అట్టే తెలివితేటలు అక్కర్లేదు, చెప్పిన పని చేసేవాడైతే చాలు. ఓ దానికే ఉంది. అటువంటి వాళ్ళు మన దగ్గర చాలా మంది ఉన్నారు. ఒరే సుబ్బరాజు, ఆ నూకరాజుని ఎలా పంపించు. చూడు బాబు, మీకేం కావాల్సిన ముఖం పడకండి, అడగండి, అన్నీ లభిస్తాయి. ఎయిర్పిన్ మొదలుకుని ఏరోప్లేన్ దాకా అన్నీ సిద్ధం చేస్తాం. థ్యాంక్ యూ సార్. వీడు నా 3వ భార్య కాదు, 4వ భార్య. 3 4 కుమారుడా? కాదండి. కాకపోతే బామ్మర్దులు, మేనరుళ్ళు వగైరా కోతి ముఖందే
వాళ్ళ లెక్కే కాస్త తికమక. వీడు నా మేనల్డ్. రే వీరితో వెళ్ళి వారు చెప్పిన పని చేయి. అరే మొండ్ర మీ తండ్రి నాకు కూడా పని కల్పించానమాట. థ్యాంక్ యూ నీ పేరు నిలబెడతాను మావయ్య. రే ముందు సరిగ్గా నిలబడ నేర్చుకోరా. ఓకే మావయ్య. వస్తాను. నమస్కారం అండి. వస్తాను.